హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామన దేవ్ కి జై, పరశురామ్ భగవాన్ కి జై, పంచతత్వాకి జై, గౌర్నితాయికి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, పతిత పావన జయపతాక స్వామి గురు మహారాజ్ కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం జేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. నేనుగా ఘోరకాలను కొనసాగించిన ద్వారా దీనికి సింహాన్ని భావించిన ఆయనకు తెలియదు కదా. 49వ శ్లోకం, 11వ అధ్యాయం 49వ శ్లోకం. మాతే వ్యథా మాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమేదృంమమేదం వ్యపేతభిః ప్రీతమనః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. భావము. నా ఈ భయంకరమైన రూపమును చూచి నీవు భ్రాంతుడవును కలత నొందినవాడవును అయితివి. అది అంతయు ఇప్పుడు అంతరించును గాక. ఓ భక్త, అన్ని కలతల నుండి విముక్తుడవు కమ్ము. నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు గాంచుము. 50వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునుడితో పలికి తన చతుర్భుజ రూపమును తిరిగి ప్రదర్శించెను. చివరికి భీతుడైన అర్జునునకు ఆ విధముగా ఓదార్చుచు అంత్యమున తన ప్రసన్న ద్విభుజ రూపమును చూపెను. ఈరోజు మనం ఈ 2 శ్లోకాలు చూద్దామండి. 49, 50 శ్లోకాలు. 49వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అర్జునుడుతో కృష్ణుడు చెప్తున్నారనమాట. నా ఈ ఘోరమైన రూపంలో చూచి నీవు కలత చెందావు, తర్వాత భ్రాంతుడు అయ్యావు, అదంతా కూడా ఇప్పుడు నీకు నేను పోగొట్టేస్తాను, అంతరించును గాక అని చెప్తున్నారు. ఓ భక్తుడా, అన్ని కలతల నుండి విముక్తుడవై నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు గాంచుము. ఇప్పుడు భగవంతుడు ఇంతవరకు ఏం చూపించారంటే విశ్వరూపం చూపించారనమాట. అర్జునుడు స్టార్టింగ్ శ్లోకాస్లో అడుగుతారు విశ్వరూపం చూపించమని. అర్జునుడు అడిగారు కాబట్టి భగవంతుడు కూడా ఆ విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. చూపించిన తర్వాత ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు చాలా భయపడిపోతాడనమాట. ముందు శ్లోకాల్లో వస్తుంది కదా, నాకు చాలా ఆది ఏదో అంతం ఏదో ఏమీ తెలియట్లేదు, అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యావు, ఎక్కడ ఎండ్ అయ్యావు, తర్వాత అన్ని దిక్కులా కూడా నువ్వే వ్యాపించి ఉన్నావు అని చెప్పేసి అర్జునుడు చెప్పడం జరుగుతుందనమాట. నాకు చాలా భయం వేస్తుంది, నాకు ఇంకా చాలు, నాకు ముందు నువ్వు ఎలాగో ఉండేవాడివో అంటే నాకు చతుర్భుజ రూపాన్ని చూపించు అని చెప్పేసి భగవంతుడిని అడగడం జరుగుతుంది. ఇంకా అప్పుడు భగవంతుడు సరే భయపడద్దు, నేను నీకు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే భగవంతుడు అంటే అర్జునుడు ఇప్పుడు మనలాంటి వాళ్ళం అడిగామనుకోండి, అది అప్పుడు కూడా భగవంతుడు ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అర్జునుడు ప్యూర్ డివోటీ అనమాట, శుద్ధ భక్తుడు ఆయన. కాబట్టి వాళ్ళకి మనలాంటి వాళ్ళు ఎలాంటి కోరికలు కోరుతాము, ఏదైనా భౌతికపరమైన కోరికలు కోరే అవకాశాలు ఉన్నాయన్నమాట. అదే అర్జునుడు లాంటి శుద్ధ భక్తుడైతే వాళ్ళు ఏది కోరినా అది భగవంతుడికి అంటే భగవంతుడికి సేవ కోసము ఇలా భగవంతుడికి రిలేటెడ్ గానే అడుగుతారు. ఏది వాళ్ళ సొంతానికి అడగరనమాట. ఇక్కడ అర్జునుడు పరిస్థితి అలాగే ఉందనమాట. ముందు విశ్వరూపం చూపించమని అడిగితే భగవంతుడు ఓ యెస్ అన్నట్టు ఆయన వెంటనే దాన్ని శాంక్షన్ చేసేసారు.
చేసి విశ్వరూపాన్ని చూపిచ్చారనమాట. నెక్స్ట్ ఇప్పుడేం అడుగుతున్నారు, నాకు ఆ విశ్వరూపం చాలా భయంకరంగా ఉంది. నేను చూడలేకపోతున్నాను. నాకు నీ చతుర్భుజ రూపంలో ఉన్న నువ్వు నాకు దర్శనం ఇవ్వు అని అడుగుతారనమాట. అందుకే ఇప్పుడు కూడా భగవంతుడు సరే అని చెప్తున్నారనమాట. అంటే శుద్ధ భక్తులు ఏమడిగినా సరే, భక్తులు ఏమడిగినా సరే భగవంతుడు ఎప్పుడు నా వైపు తిరుగుతారు వీళ్ళు. ఎప్పుడు ఈ భౌతికపరమైనవన్నీ అంటే ఏవైతే మనల్ని బంధనాల్లో కట్టిపెట్టేసి ఉంచుతున్నాయో, అలాంటి వాటి నుంచి వీళ్ళెప్పుడు నా వైపు తిరుగుతారు. అంటే మనం భగవంతుడి వైపు ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటే భగవంతుడు కూడా అంత మళ్ళీ తిరిగి దాన్ని మన మీద ఆ కరుణ చూపించడానికి ఆయన కూడా ఎప్పుడూ రెడీగా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలనమాట. అయితే ఇక్కడ ఇనీషియల్‌గా మనం ఇప్పుడు భగవద్గీత స్టార్టింగ్‌లో ఎలా స్టార్ట్ అయిందంటే ఆహ్, అర్జునుడు ఏం చెప్తాడు? నేను యుద్ధం చేయను. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఒకళ్ళు నాకు టీచరు, ఇంకొకళ్ళేమో నాకు తాతగారు వాళ్ళందరూ కూడా నాకు దైవ సమానులు. అలాంటి వాళ్ళతో నేను ఎలా యుద్ధం చేస్తాను అని చెప్పారనమాట. అంటే భగవంతుడు కోరికలు అంటే భక్తుడి యొక్క కోరికలు తీర్చినా సరే దానికి ఇంకొక పర్పస్ ఏదో ఒకటి ఆయన తెలియజేయడానికి కూడా ఆలోచిస్తారనమాట. అంటే మనకి తెలియని విషయాల్ని అందులో తెలియజేయడానికి కూడా ఆలోచిస్తారు. ఇనీషియల్‌గా అర్జునుడు ఏమంటాడు? నేను యుద్ధం చెయ్యను అని చెప్తాడనమాట. తర్వాత మనం భగవద్గీత అలాగా ముందుకెళ్ళే కొద్దీ మనం ఏం చూసామంటే భగవంతుడు ఏం చెప్తారు? ద్రోణుడు, భీష్ముడు వీళ్ళందరూ కూడా ద్రౌపది వస్త్రాపహరణ జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. ఒక స్త్రీని అంతగా అవమానించారనమాట వీళ్ళు కౌరవులు. అలాంటప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉండి వాళ్ళొక పెద్ద మనుషుల తరహాలో వాళ్ళు ఆహ్, ఆహ్, ప్రవర్తించలేదనమాట. ప్రవర్తించకుండా అక్కడ జరుగుతున్న ద్రౌపదికి జరుగుతున్న అన్యాయాన్ని కానీ, లేకపోతే పాండవులకి జరుగుతున్న మోసాన్ని కానీ వాళ్ళు ఆపలేదు. అక్కడే ఉండి కూడాను. మెయిన్ ద్రౌపది విషయంలో అది చాలా చాలా పొరపాటు జరిగిందనమాట. సభలో అందరి ఎదురుగా జరుగుతుంది. ఆవిడ ఎంతో వేడుకుంటుందనమాట. అయినా ఎవరు ఆపలేదు. అలాంటప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరైతే అన్యాయాన్ని ఆపరో, అన్యాయం చేయకపోయినా సరే జరుగుతున్నప్పుడు ఆపలేకపోతే అది అన్యాయం చేయడంతో సమానం అనమాట. ఇక్కడ ద్రౌపది విషయంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు కూడా అదే విధంగా చేశారు కాబట్టి, వాళ్ళు శిక్షార్హులు అనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. అయితే నువ్వు ఇంకొక తర్వాత శ్లోకాస్‌లో భగవంతుడు ఇంకొక స్టేట్‌మెంట్ కూడా చెప్తారు. ఒకవేళ నువ్వు చంపకపోయినా సరే వీళ్ళందరూ ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. నీకీ విషయాలన్నీ తెలియకపోవచ్చు. నీకీ ప్రెజెంట్ ఏం జరుగుతుందో అది మాత్రమే తెలుసు. నాకు వాళ్ళ ప్రీవియస్ జన్మలు, తర్వాత వచ్చేవి అన్నీ కూడా నాకు తెలుసు అనే విషయాన్ని చెప్తారు కదా! దాన్ని ఈ విశ్వరూపం చూపించేటప్పుడు కూడా భగవంతుడు జస్టిఫై చేసుకుంటారనమాట. ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు? వాళ్ళందరూ ఆల్రెడీ చనిపోయారు అని చెప్పారు కదా! విశ్వరూపంలో మొత్తం ఆయన విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు అందరిని, అన్ని లోకాల్ని చూస్తారు. అందరిని కూడా చూస్తారనమాట. ఎంతోమంది దేవీ దేవతల్ని చూస్తారు. తర్వాత ఈ కౌరవుల్ని చూస్తారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు అందరిని చూడడం జరుగుతుందనమాట. వాళ్ళందరూ కూడా భగవంతుడి లోపలికి ప్రవేశించి వాళ్ళందరూ కూడా చంపబడుతూ ఉంటారనమాట. అంటే ఏంటిది అక్కడ భగవంతుడు ముందు చెప్పారు గదా! వీళ్ళు ఆల్రెడీ చనిపోయి నువ్వు చంపకపోయినా ఎలా అయినా చనిపోతారు. నా చేతిలో అయినా చనిపోతారు. అనే విషయం చెప్తారు కదా! దానికి ఇక్కడ జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారనమాట ఆయన. విశ్వరూపంలో వాళ్ళందరూ ప్రవేశింపబడి, ఆ రకంగా భగవంతుడు చెప్పిన పాయింట్‌ని ఆయన మళ్ళీ ఎవిడెన్స్ లాగా చూపిస్తున్నారు. ఇదనమాట. ఈ విశ్వరూపంలో భగవంతుడు చూపించడానికి అంటే అర్జునుడికి ఒక లెసన్ అనమాట. ఓకే. ఇప్పుడు అర్జునుడికి కాన్ఫిడెన్స్ వచ్చింది. ముందు ఏదైతే భగవంతుడు చెప్పారో, అవన్నీ కూడా నేను ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ భగవంతుడు అన్నీ తెలియజేస్తున్నారనమాట అర్జునుడికి. ఆ రకంగా అర్జునుడికి ఆహ్, క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ క్లారిటీ ముందులోనే వచ్చింది. ఇంతకుముందు థియరిటికల్‌గా క్లారిటీ వస్తే, ఇప్పుడు ప్రాక్టికల్‌గా భగవంతుడు చూపిస్తున్నారనమాట. క్లారిటీ అనేది ఇస్తున్నారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ అన్నిటికి జస్టిఫికేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, భగవంతుడు చాలా భక్తవత్సలుడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలని చెప్పాను కదా! ఇప్పుడు మనకి చిన్నప్పుడు కూడా కృష్ణుడు చిన్నగా ఉండేటప్పుడు యశోదామాత ఏమైనా వంట చేసేటప్పుడు అలాంటప్పుడు కృష్ణుడికి ఏమైనా తీసుకొని రమ్మని చెప్తే కృష్ణుడు వెంటనే తీసుకొని వచ్చేసేవాడనమాట. అంటే అది చిన్న విషయమైనా అవ్వని, లేకపోతే అర్జునుడు అడిగిన పెద్ద కోరిక విశ్వరూపం చూపించమని అడిగిన కోరికలు లాంటివి కానీ ఏదైనా సరే భగవంతుడు వెంటనే శుద్ధ భక్తుల కోసం వెంటనే చేస్తాడనమాట. నెక్స్ట్ ఇంకా నంద మహారాజ్ కూడా బయటికెళ్ళేటప్పుడు కృష్ణుడిని
అసలు కృష్ణుడు లెవెల్ ఏంటి? ఆయన నంద మహారాజ్ చెప్పులు తీసుకొనొచ్చి తలపైన ఇలా మోసుకుంటూ వచ్చి నంద మహారాజ్‌కి ఇస్తాడనమాట. అలా ఏంటంటే ఆయన ఆయన డివోటీ కోసం అర్జునుడికి సారథిగా ఉండడము, ఇవన్నీ ఏంటంటే ఆయన ఎంత హై పొజిషన్‌లో ఉన్నా సరే, వాటన్నిటిని కూడా దిగిపోయి ఆయన అంటే తన భక్తుల కోసం ఎన్ని మెట్లు కిందకి దిగడానికైనా సరే ఆయన రెడీగా ఉంటారనమాట. అదే మనల్ని తీసుకుంటే మనకెప్పుడు కూడా ఆ ఇగో ఇవన్నీ మన పొజిషన్ అసలు ఏమీ కాదు. కానీ మనం ఏదైనా ఒక స్టెప్ వేరే వాళ్ళ దగ్గర దిగాలి అంటే ఈవెన్ డివోటీస్ దగ్గర కూడాను మనం ఒక స్టెప్ దిగాలంటే మనం చాలా ఆలోచిస్తాం. నేనెందుకు తగ్గాలి? నేను చెప్పిందే కరెక్ట్. నేను అనుకున్నదే కరెక్ట్. అదే జరగాలి అని మనం ఆలోచిస్తాం. కానీ భగవంతుడు చూడండి ఎంతో హై పొజిషన్‌లో ఉన్నారనమాట. అంత హై పొజిషన్‌లో ఉండి కూడా తన భక్తుల్ని సాటిస్ఫై చేయడానికి తన భక్తులు తన భగవంతుడి యొక్క ఆహ్, లీలలన్నిటిని చర్చించుకొని వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి అన్న దాంతో భగవంతుడు అన్నీ అలాంటి అంటే ఎంత ఎల్లో ఎన్ని స్టెప్స్ అయినా సరే కిందకి దిగడానికి ఆయన రెడీగా ఉన్నారనమాట. ఒక్క నిమిషం. హరే కృష్ణ. ఇలా ఏంటంటే భగవంతుడు తన భక్తుల కోసం ఆయన ఎన్ని స్టెప్స్ అయినా సరే దిగడానికి ఆయన రెడీగా ఉంటారనమాట. ఆ విషయాన్ని మనకిక్కడ అర్థమవుతుంది. భగవంతుడి అంటే భక్తుల పట్ల ఆయన చూపించే ప్రేమ అంత బాగా అంత ఎక్కువగా ఉంటుందనమాట. ఆయనెప్పుడు రెడీగా ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి. కాకపోతే ఏంటంటే మనకి ఫెయిత్ లేదు. మనకి ప్రతి దానికి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. భగవంతుడికి చిన్న చిన్న సేవలు చేయడానికి కూడా మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఇది చేస్తే నాకు ఎక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. లేకపోతే నా జాబ్ పోతుందేమో! చాలా మందికి ఈ భయం ఉంటుందనమాట. స్టార్టింగ్‌లో అంటే భగవంతుడికి భక్తి చేసే కొత్తలో ఎలా ఆలోచిస్తారంటే ఒక రోజు లీవ్ పెట్టాలంటే అమ్మో! మా మేనేజర్ ఏమంటారు? మనం భగవంతుడిని పూర్తిగా నమ్మినప్పుడు, పూర్తిగా నమ్మి మనం చేసే సేవ పర్ఫెక్ట్‌గా చేసినప్పుడు మనకొచ్చే బాధలన్నీ ఎందుకొస్తాయి అసలు? ఒకవేళ వచ్చినా భగవంతుడు దాన్ని ఆయనకి తెలుసు ఎలా డీల్ చేయాలో. ఒకవేళ పోయినా ఇంకా మంచిదివ్వడానికి ఆయన మనకి పోగొడతారేమో కానీ మనకున్న వాటిని. అంతేకాని మనల్ని చెడగొట్టడానికి మనం చెడిపోతే ఎప్పుడు ఆయన చూడాలని అనుకోరనమాట. ఈ చిన్న నమ్మకం మనకి ఉండదు. అందుకే మనం చాలా భక్తిలో ముందుకెళ్ళడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. అయితే నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సంజయ్ ఓకే. ధృతరాష్ట్రుడు సంజయుడితో చెప్తున్నాడనమాట. ఈ కన్వర్జేషన్ అంతా ఎవరి మధ్య జరుగుతుందండి? అంటే స్టార్టింగ్ మనకి భగవద్గీత స్టార్ట్ అయ్యిందే ధృతరాష్ట్ర ఉవాచతో కదా! ధృతరాష్ట్రుడు సంజయుడితో అడుగుతూ ఉంటాడు. సంజయుడేమో ఇక్కడ ఆహ్, ఆహ్, అర్జునుడు ఏ రకంగా భగవంతుడిని చూస్తున్నాడు, అర్జునుడి ఫీలింగ్స్ ఏంటి, అవన్నీ కూడా సంజయుడు డీటెయిల్డ్‌గా మొత్తం అంతా డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. భగవంతుడు ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్, తర్వాత అర్జునుడు అడిగే ప్రశ్నలు వాటన్నిటిని కూడా సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. అలా ఇక్కడేం చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో 50 శ్లోకంలో దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునుడితో పలికి తన చతుర్భుజ రూపమును ప్రదర్శించెను. భీతుడైన అర్జునునకు ఆ విధముగా ఆశ్వాసమును గూర్చుచు అంత్యమున తన ద్విభుజ రూపమును చూపెను. అయితే తర్వాత చతుర్భుజ రూపాన్ని చూపిచ్చారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా చతుర్భుజ రూపం తర్వాత ఎప్పుడు అర్జునుడు జనరల్‌గా చూసే ఆ ద్విభుజ రూపాన్ని కూడా చూపిచ్చారు అనే విషయాన్ని 50థ్ శ్లోకాలో చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ భగవంతుడి యొక్క చతుర్భుజం ఎలా ఉంది? ద్విభుజం ఎలా ఉంది? ద్విభుజ రూపం ఎలా ఉంది? చతుర్భుజ రూపం ఎలా ఉంది? అనే దానికి మనకి శ్రీమద్ భాగవతంలోన, తర్వాత బ్రహ్మ సంహితలో చాలా చక్కగా డిస్క్రైబ్ చేశారనమాట. ద్విభుజ రూపం చూసుకుంటే బ్రహ్మ సంహితలో ఏం చెప్తారండి? వేణుం త్వనంతమరవింద దళాయతాక్షం బర్హావతం మసితాంబుద సుందరాంగం కందర్పకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడేం చెప్తున్నారండి? భగవంతుడి కళ్ళు ఎలా ఉన్నాయంటే అరవింద దళాయతాక్షం, ఆయన కళ్ళు లోటస్ పెటల్స్ లాగా ఉన్నాయి. అంటే కలువ పువ్వు రేకులుంటాయి కదా! దానిలాగా ఉన్నాయంట
భగవంతుడి కళ్ళు. తర్వాత వేణుం క్వనంతం. ఆయన ఏం చేస్తున్నారు? వేణువు ఊదుతున్నారనమాట. వాయిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఆయన ఆహ్, అరవింద దళాలు ఏ రకంగా అయితే విచ్చుకుంటే అవి ఎంత అందంగా ఉంటాయో, భగవంతుడి కళ్ళు కూడా అంత అందంగా ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత బర్హావతంసం. బర్హా అంటే ఆయన ఆయన టర్బన్ చుట్టుకుంటారు కదా! ఆయన టర్బన్‌లో ఈ పీకాక్ ఫెదర్ ఉంది అనే విషయాన్ని బర్హా అంటే పీకాక్ ఫెదర్ అనమాట. నెమలి పించం అది పెట్టుకొనున్నారు. నెక్స్ట్ ఇంకా అసితాంబుద సుందరాంగం. ఆయన ఆయన కంప్లెక్షన్ ఎలా ఉంది? బాడీ కలర్ ఎలా ఉందండి? అప్పుడే వర్షం పడడానికి రెడీగా ఉండేటప్పుడు ఆ క్లౌడ్స్ కలర్ ఎలా ఉంటది? బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్‌తో నీలమేఘ శ్యామ. ఆ కలర్‌లో ఆయన ఉన్నారనమాట భగవంతుడు చూడ్డానికి. నెక్స్ట్ ఇంకా ఎంత అందంగా ఉన్నారంటే కందర్ప కోటి కమనీయ విశేష శోభం. ఈ కోటి మంది ఆహ్, ఆహ్, ఇప్పుడు కందర్ప అంటే ఆహ్, మన్మధుడు అంటారు కదా! వాళ్ళనమాట. వాళ్ళు 1,00,00,000 మంది కలిపితే వాళ్ళకి ఎంత ఎ వాళ్ళు కూడా భగవంతుడి అందాన్ని చూసి ముగ్ధులవుతున్నారు. తర్వాత 1,00,00,000 మంది కందర్పుల యొక్క అందాన్ని వాళ్ళు జనరల్‌గా బ్యూటిఫుల్‌గా ఉంటారు. చాలా అందంగా ఉంటారనమాట. వాళ్ళందరి 1,00,00,000 మంది కందర్పుల్ని కలిపితే వాళ్ళ అందాన్ని కలిపితే ఎంతుంటుందో అంతకంటే ఎక్కువగా ఉందనమాట భగవంతుడి అందం. అలా చెప్తున్నారనమాట. భగవంతుడు డిస్క్రిప్షన్ ఇస్తున్నారనమాట. చాలా అందంగా ఉంటాడు కృష్ణుడు. ఎంత అందంగా అంటే ఆయన చంపడానికొచ్చిన రాక్షసులు కూడా ఒక్కొక్కసారి ఆయన్ని చూసి అబ్బా! ఎంత అందంగా ఉన్నాడు అని అనుకుంటారనమాట. వాళ్ళు కూడా భగవంతుడి అందానికి అట్రాక్ట్ అవుతారనమాట. అంత అందంగా ఉంటాడు కృష్ణుడు. నెక్స్ట్ ఇంకా ఆహ్, చతుర్భుజ రూపం గురించి భాగవతం ఏం చెప్తుంది? భాగవతంలో 4థ్ క్యాంటో 24థ్ చాప్టర్ 47, 48 శ్లోకాస్ అండి. 4వ స్కందం 24వ అధ్యాయం 47, 48 శ్లోకాలు. ఇక్కడేం చెప్తున్నారు? ప్రీతి ప్రీతిప్రహాసితాపాంగం అలకైరూపశోభితం కింజల్కాదుకూలం మృష్టకుండలం స్ఫురత్కిరీట వివలయ హారనూపుర మేఖలం శంఖచక్రగదా పద్మ మాలామణి ఉత్తమర్ధిమత్. ఇక్కడేం చెప్తున్నారు? భగవంతుడు ఎలా ఉన్నారండి? ప్రీతి. చాలా మెర్సిఫుల్‌గా ఉంటారనమాట. చాలా దయతో ఉంటారు భగవంతుడు ఎప్పుడు. అంటే ఆయన భగవంతుడు మనల్ని ఎలా చూస్తారు అంటే, ఆయన భక్తుల్ని ఆయన ఏ రకంగా చూస్తారు అనే దాని గురించి ఇక్కడ ఫస్ట్ లైన్‌లో చెప్తున్నారనమాట. ప్రీతి ప్రహసితాపాంగం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన నవ్వుతూ ఓరగా చూడడం అంటారు కదా! ఒక కళ్ళు సైడ్‌కి పెట్టి అలా చాలా మెర్సిఫుల్‌గా ఆయన చూపు చాలా దయతో ఉంటుంది. ఈవెన్ ఎవరైనా మనకి ఎవరైనా డివోటీస్ ఎవరైనా అంటే సన్యాసులు ఎవరైనా టెంపుల్‌కొచ్చినప్పుడు జనరల్‌గా మనం ఎలా ఆలోచిస్తాం, ఒక్కసారి ఈ మహారాజు నన్ను చూస్తే బావుండేది. ఆ గ్లాన్స్ అన్నమాట. అంటే జస్ట్ ఒక నిమిషం అలా చూస్తే చాలు, వాళ్ళ దయ మన మీద ఉన్నట్టే అని మనం భావించుకుంటాం కదా! ఇక్కడ భగవంతుడు అదే చేస్తున్నారన్నమాట. సైడ్‌కి ఒకసారి అలా ఆయన భక్తుల్ని ఆయన నవ్వుతూ చాలా దయతో, ప్రీతిగా, ఇష్టంగా చూస్తారంట భగవంతుడు ఆయన భక్తుల్ని. ఆయన చూపు అంత ఆకర్షితంగా ఉంటుంది. అంత దయతో ఉంటుందన్నమాట. తర్వాత అలకై రూపశోభితం. నెక్స్ట్ ఇంకా అలకై అంటే ఇక్కడ అలకహ అంటే ఇక్కడ కర్లీ హెయిర్ అన్నమాట. ఆయన కర్లీ హెయిర్ వల్ల ఆయన రూపం ఇంకా ఆయన అందం ఇంకా పెరుగుతుందన్నమాట. రూపశోభితం అని చెప్తున్నారు. నెక్స్ట్ లసత్ పంకజ కింజల్క. పంకజ అంటే ఆహ్, ఇప్పుడు జనరల్‌గా పువ్వుల మీద యెల్లో కలర్ పౌడర్ లాంటిది ఉంటుంది కదండీ! ఆ పౌడర్ గాల్లో ఎగిరితే ఏ రకంగా ఉంటుందో, భగవంతుడు వేసుకున్న ఆ బట్టలు కూడా అంటే ఆయన వేసుకున్న ఆ బట్టలు కూడా అదే రకంగా గాల్లో అలా ఒక రకంగా అలా ఎగురుతున్నాయన్నమాట ఆ బట్టలు. తర్వాత దుకూలం మృష్టకుండలం. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారండి? ఆ కుండలాల గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే భగవంతుడు చెవిలో పెట్టుకున్న ఆ ఇయర్ రింగ్స్ గురించి చెప్తున్నారు. నెక్స్ట్ అంటే అవన్నీ చాలా చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కర్లీ హెయిర్, తర్వాత ఆయన వేసుకున్న కుండలాలు, తర్వాత ఆయన వేసుకున్న డ్రెస్ ఇవన్నీ కూడా ఆహ్, వ వీటన్నిటికి కూడా భగవంతుడి అందం వల్ల వాటికి ఇంకా అందం వచ్చిందన్నమాట. భగవంతుడు అందంగా ఉన్నారు.
ఆయన వేసుకున్న ఆయన వేసుకోవడం వల్ల ఆయన ధరించిన వాటికి కూడా చాలా అందం వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? స్ఫురత్ కిరీట వలయ. స్ఫురత్ అంటే ఇక్కడ మెరుస్తున్న కిరీటం అన్నమాట. ఆ కిరీటం కూడా చాలా ధగధగ మెరుస్తూ ఉందన్నమాట ఆయన వేసుకున్న కిరీటం. నెక్స్ట్ వలయ అంటే బ్యాంగిల్స్. ఆయన వేసుకున్న గాజులు అవి కూడా చాలా బావున్నాయన్నమాట. చాలా అందంగా మెరుస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా హార, హార అంటే మెడలో వేసుకున్న హారము. తర్వాత నూపుర అంటే యాంకిల్ బెల్ట్స్ అన్నమాట. అంటే యాంకిల్ బెల్ట్స్ అంటే కాళ్ళకి వేసుకున్న గజ్జెలుంటాయి కదా! అవన్నీ చాలా అందంగా ఉన్నాయి. నెక్స్ట్ మేఖలం. ఆయన నడుముకి ఒక బెల్ట్ పెట్టుకున్నారంట. అది కూడా చాలా బావుంది. నెక్స్ట్ ఇంకా శంఖ, చక్ర, గద, పద్మ. ఆయన చతుర్భుజ రూపం కదండీ! ఆ చతుర్భుజాల్లో ఆ 4 భుజాల్లో ఆయన ఏమి హోల్డ్ చేసుకున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. శంఖ, చక్ర, గదా, పద్మాలు ఉన్నాయన్నమాట ఆయన 4 చేతుల్లో. నెక్స్ట్ ఇంకా మాల మెడలో వైజయంతి మాల ఉంది. తర్వాత నెక్స్ట్ మణి. మణి అంటే పర్ల్స్ అవి ఉన్నాయన్నమాట ఆయనకి. అన్ని రకాల మణులు కూడా ఆయన ఆహ్, అంటే ఆ కిరీటాలు వాటిలో అన్ని రకాల మణులు అవి పొదగబడి ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ బ్యూటీ అన్నమాట భగవంతుడిది చతుర్భుజ రూపంలో. ఆహ్, ఇది ఆహ్, భగవంతుడి యొక్క చతుర్భుజ రూపం అన్నమాట. చూడ్డానికి చాలా చాలా అందంగా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే విశ్వరూపం చూపించినప్పుడు భగవంతుడు అంటే ఏ భక్తులకి జనరల్‌గా ఏంటంటే భక్తుల మూడ్ ఎలా ఉంటుందంటే నేను విశ్వరూపం చూపించానని గ్రేట్‌గా చెప్పుకోవడానికి కాదు. లేకపోతే విశ్వరూపంలో చూసి భగవంతుడు గ్రేట్ అని అనుకోవడానికి కూడా కాదు. అలా కాదు. మెయిన్ అక్కడ పాయింట్ ఏంటంటే విశ్వరూపం చూసిన తర్వాత ఇంకా అది వాళ్ళకెప్పుడు డివోటీస్ ఎప్పుడూ సేవా మూడ్‌లో ఉంటారనమాట. కాబట్టి వాళ్ళకేంటంటే విశ్వరూపం చూసినా వాళ్ళకి సంతోషంగా ఉండదు. లేకపోతే ఇంకేదైనా భగవంతుడికి ఇంకొక రూపం కాదు. వాళ్ళు ఏ రూపంలో చూసినా సరే భగవంతుడికి సేవ చేసుకోవాలి అని అనుకుంటారు. ఇప్పుడు భగవంతుడు ఈరోజు జగన్నాథ స్వామి రథయాత్ర, భగవంతుడు ఆహ్, స్నానయాత్ర తర్వాత చాలా రోజుల తర్వాత భగవంతుడు దర్శనం ఇవ్వడానికి బయటకొస్తారనమాట. ఆహ్, జగన్నాథ స్వామి రూపంలో. అందరూ డివోటీస్ అందరం ఎంతగా వెయిట్ చేస్తున్నారండి భగవంతుడు ఎప్పుడు బయటకొస్తారు, మళ్ళీ దర్శనం చేసుకోవాలి. ఫుల్ ఎనర్జీతో వస్తారు. కొంచెం బ్రేక్ తర్వాత మనం ఎలా వస్తామంటే ఫుల్ ఎనర్జీతో. అంటే మనకి ఎప్పుడెప్పుడు మళ్ళీ మనం ఆహ్, ఇప్పుడు మనకైనా కొన్ని రోజులు డివోటీస్ అసోసియేషన్‌లో లేదండి. కంటిన్యూయస్‌గా ఉన్నాం. ఒక 2, 3 ఇయర్స్ మధ్యలో ఒక 1 మంత్ అలా బ్రేక్ వచ్చింది. 1 మంత్ అక్కర్లేదు. ఒక 10 డేస్ బ్రేక్ వచ్చినా మనకెలా అనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు మళ్ళీ వెళ్తామా? ఎప్పుడు మళ్ళీ బెంగుళూరు వెళ్తామా? ఎప్పుడు మళ్ళీ మన డివోటీస్ అందరిని కలుసుకుంటాం అని మనకు ఆతృత ఉంటుంది కదా! సేమ్ అదే అలాగే భగవంతుడికి కూడా ఉంటుందనమాట. ఎప్పుడెప్పుడు నేను నా డివోటీస్‌ని చూస్తాను. సేమ్ ఈ డివోటీస్‌కి కూడా అంతే. ఎప్పుడెప్పుడు కృష్ణాని చూద్దాము. ఏ ఫార్మ్‌లో ఉన్నా పర్వాలేదు. కాకపోతే భగవంతుడికి సేవ చేసుకునే విధంగా ఉండాలనమాట. అంటే ఎప్పుడు వాళ్ళు సేవా భావంలో ఉంటారు కాబట్టి, భగవంతుడు ఆ విశ్వరూపానికి సేవ చేయడానికి కుదరదు కాబట్టి, వాళ్ళెప్పుడు చతుర్భుజ రూపంలో ఉన్న నారాయణ ఫార్మ్‌లో కానీ, లేకపోతే ద్విభుజ రూపంలో ఉన్న శ్యామసుందరుడిని కానీ భగవంతుడెప్పుడు భక్తులెప్పుడు చూడాలనుకుంటారు. ఆ రకంగా ఇక్కడ సంజయుడు చెప్పాడనమాట. అర్జునుడు ఇంతగా భయపడుతున్నాడు కాబట్టి భగవంతుడు ఏం చేశారు, మొత్తం ఆ విశ్వరూపం మొత్తాన్ని వదిలేసి మళ్ళీ నార్మల్‌గా ఉన్న 2 హ్యాండెడ్ ఫార్మ్‌లో భగవంతుడు దర్శనం ఇచ్చారు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. తర్వాత ఇంకా ఏంటంటే ఆహ్ ఆహ్, ఈ ప్రభుపాదుల వారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. 49థ్ శ్లోకాలో పర్పట్‌లో భగవానుడి విశ్వరూపం పట్ల భక్తుడు ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండడు. ఎప్పుడు వాళ్ళకసల ఆ రుచి అనేది ఉండదనమాట భగవంతుడి యొక్క ఆ విశ్వరూపంలో. వాళ్ళెప్పుడు ఏంటంటే భగవంతుడిని చూడగానే చాలా హ్యాపీగా ఉంటారు. కిందన పాదాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి అలా ముఖం వరకు ప్రతీదీ ఆయన ఎలాంటి బట్టలేసుకున్నారు, ఎలాంటి ఆర్నమెంట్స్ ఏసుకున్నారు, జ్యువెల్లరీ అది ఎలాంటిది వేసుకున్నారు, ఆ రోజు భగవంతుడికి ఏ కలర్ పువ్వులు పెట్టారు, ఏ కలర్ డ్రెస్ వేశారు, అలా చూడడం భక్తులకెప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందనమాట. అంటే మళ్ళీ మనం కళ్ళు మూసుకొని ఇప్పుడు సపోజ్ మనం జగన్నాథ స్వామి దర్శనానికెళ్ళాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి కానీ వెళ్ళామనుకోండి, తిరుపతిలో కానీ, లేకపోతే పూరిలో కానీ, వచ్చిన తర్వాత మనం కొన్ని రోజుల వరకు ఏంటంటే, మనం కళ్ళు మూసుకొని మనం ఏ ఫామ్‌నయితే చూసామో, ప్రతిసారి మనకి భగవంతుడు ఒకేలా కనిపిచ్చరు. ఒక్కొక్కసారి ఇప్పుడు మనకి తిరుపతెళ్ళామనుకోండి, మనకి ఎంతసేపు చూపిస్తారు దేవుడిని? చాలా కొంచెం సేపనమాట. తోసేస్తూ ఉంటారు కదా!
ఆ కొంచెం టైంలో మనం భగవంతుడిని ఏం చూసాము, భగవంతుడి కొన్నిసార్లు మనకి ఆ భగవంతుడి స్మైలింగ్ ఫేస్ అంటే ఆహ్, ఫేస్‌లో ఆ నవ్వు కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లేమో ఆయన వజ్రాలతో ఉన్న ఆ కిరీటాన్ని మనం చూడొచ్చు. కొన్నిసార్లు పాదపద్మాలు కనిపించొచ్చు. అలా ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కటి చూస్తూ ఉంటాం. ఏదైతే చూస్తామో దాన్ని మనం మనసులో అలా ఉంచేసుకోవాలి. ఎప్పుడు మనకి అంటే మళ్ళీ నెక్స్ట్ దర్శనం అయ్యేంత వరకు కూడా మనం దాన్ని మనం ఏ ఫార్మ్‌నయితే చూసామో దాని మీద అలా మెడిటేట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ చూడాలి ఆహ్, అని మనం కళ్ళు మూసుకున్న అదే ఫార్మ్‌ని మనం అలా మెడిటేట్ చేస్తూ ఉంటాం కదా! అంతేకాని భగవంతుడు చాలా భయంకరంగా కనిపించారనుకోండి, మనం చూడలేనంత భయంకరంగా చూసినప్పుడల్లా మనకి భయమేస్తుంది. అంతేగాని అది మనకి హ్యాపీగా అనిపించదు. భగవంతుడు స్మైలింగ్ ఫేస్ మనకి ఎప్పుడు కూడా మనకి అదే బాగా నవ్వుతూ ఉన్న ముఖారవిందాన్ని మాత్రమే మనం చూడాలనుకుంటాం. ఇక్కడ అర్జునుడు కూడా అంతే. ఆహ్, నెక్స్ట్ ఇంకా ఆహ్, ఈ విషయం అంతా అన్నమాట. అంటే ఇక్కడ మనం ఈ 49థ్, 50 శ్లోకాల్లో ఏంటంటే అర్జునుడు అర్జునుడిని కృష్ణుడేమో భయపడొద్దు అని చెప్పడము. తర్వాత నేను ఇంతవరకు చూపించిన విశ్వరూపాన్ని ఇంక నేను డ్రాప్ చేసేసి ఇప్పుడు నేను నువ్వు కోరుకున్న ఆ చతుర్భుజ రూపాన్ని చూపిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత చతుర్భుజ రూపం కూడా కాదు. శ్యామసుందర్ ఫామ్‌లో ఉన్న కృష్ణ అది ఆహ్, అర్జునుడికి బాగా బాగా చాలా ఇష్టం అన్నమాట. అందుకని భగవంతుడు అర్జునుడు అడగడు. చతుర్భుజ రూపం వరకు మాత్రమే అడుగుతాడు. ద్విభుజ రూపాన్ని చూపించమని అడగకపోయినా అతనికి మనసులో ఉంటుందన్నమాట. భగవంతుడిని మళ్ళీ ద్విభుజ రూపంలో చూడాలి అని. అందుకని కృష్ణుడు ఏం చేస్తారు, మళ్ళీ ఆయన చతుర్భుజ రూపాన్ని కూడా డ్రాప్ చేసేసి ఇప్పుడు ద్విభుజ రూపాన్ని చూపిస్తారనమాట. అది చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే మనం ఆ భగవంతుడి భగవంతుడిని అర్థం చేసుకోవాలన్నా, తర్వాత మనం భగవంతుడికి చాలా అట్రాక్ట్ అవ్వాలన్నా సరే మనం ఏం చేయాలండి? ఆహ్, ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన అని చెప్పేసి మనకిక్కడ బ్రహ్మ సంహితాలో వస్తుందనమాట. బ్రహ్మ సంహితాలో ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడేం చెప్తున్నారంటే భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలన్నా, భగవంతుడిని చూడాలన్నా సరే మనకి ప్రేమ అనే అంజనాన్ని మనం పెట్టుకోవాలి. అంటే ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారనమాట. మనకి మంచి డివోషన్ అనేది ఉండాలి. భగవంతుడి పట్ల చాలా చాలా ప్రేమ ఉండాలి. మనం అంటే ప్రభుపాదుల వారు మనకి ఒక సర్టెన్ స్టాండర్డ్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేస్తాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన హోల్ డే ఎలా ఉండాలి అని మనం డిజైన్ చేసుకుంటున్నాం. అంటే ప్రభుపాద ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మనం ఫాలో అవుతున్నాం. కాకపోతే ఏంటంటే ఎంత లవ్ అండ్ డివోషన్‌తో మనం సేవలనేవి చేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటాం. కానీ భగవంతుడి పట్ల అట్రాక్షన్ అనేది లేకపోతే మనం అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నదంతా అంటే డెఫినిట్‌గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది కానీ, మనకి పెద్దగా మనలో మార్పనేది రాదు. మనలో భక్తి అనేది పెరగదనమాట. మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, మనం చేసే సేవలు ఏవైనా సరే భగవంతుడికి కాళ్ళతో, చేతులతో చేయకూడదనమాట. ఏ సేవలైతే మనం మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్‌గా అంటే ఇంకా ఇది ఎలాగైనా బాగా చేయాలి, భగవంతుడిని ప్లీజ్ చేయాలి ఆహ్, అనే ఉద్దేశంతో ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవలు చేస్తామో అప్పుడేమవుతుందంటే మనం చేసే సేవ సక్సెస్ అవుతుంది. అంటే మనం సక్సెస్ కోసం మన సేవలు చేయకూడదు. కాకపోతే ఏంటంటే అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. మనం చేసిన సేవ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఏమవుతుందంటే మన హార్ట్‌లో మన హృదయంలో ట్రాన్స్‌ఫర్మేషన్ మార్పు అనేది వస్తుందనమాట. ముందు మనం ఎలా ఉన్నామో సపోజ్ ఇప్పుడు మనం ఒక యాత్రకెళ్ళామనుకో 1 మినిట్. ఓకే. ఆహ్, హ్మ్. యెస్. ఆహ్, హ్మ్. మనం చేసే సేవలనేవి ఎలా చేయాలండి? అంటే జస్ట్ మామూలుగా ఫార్మాలిటీకి ఓకే. మా లీడర్ నాకు సర్విస్ ఇచ్చారు. నేను చేస్తాను అన్న దాంతో కాకుండా మనం హోల్ హార్టెడ్‌గా చేయాలన్నమాట. అప్పుడే భగవంతుడిని మనం ప్లీజ్ చేయగలుగుతాం. ఇప్పుడు రథయాత్ర వస్తుంది. మనం చాలామంది
అంటే మనం అసలు ఆ యాత్రకి, రథయాత్రకి వెళ్ళకముందే మనం భగవంతుడిని చాలా స్ట్రాంగ్‌గా కోరుకోవాలనమాట. ఏవైనా సేవలిమ్మని, ఒకవేళ మనకేమైనా సేవ దొరికితే అది మనం బాగా చేయగలగాలని. బాగా చేయడం అంటే అందరూ మెచ్చుకునేటట్టని కాదు. భగవంతుడికి ఇష్టమైనట్టు ఆయన మన నుంచి ఆ సేవను మనం ఏ రకంగా చేయాలి అని అనుకుంటున్నారో, ఆ రకంగా మనం ఆ సేవని చేయగలగాలనమాట. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడేమవుతుందంటే, భగవంతుడు చాలా హ్యాపీగా ఫీలవుతారు. అంటే ఆ సేవ కంప్లీట్ అయ్యేసరికి మనం సేవ చేయకముందు ఎలా ఉన్నాం, ఇప్పుడెలా ఉన్నాం అని మనం చూసుకుంటే డెఫినిట్‌గా ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగాలి. ప్రోగ్రెస్ అనేది ఉండాలనమాట మన డివోషనల్ లైఫ్‌లో. మన భక్తి జీవితంలో పురోగతి అనేది ఉండాలి. లేకపోతే మనం ఎన్ని సేవలు చేసినా, లేకపోతే మనం ఎంత చాంటింగ్ చేసినా, కీర్తన అది ఎంత పాడినా, అది మనం చేసే ప్రతీది కూడా మనం మనసుతో చేయాలనమాట. చాలా చాలా ఇష్టంగా చేయగలగాలనమాట. లేకపోతే ఏమవుతుందంటే, ఆ సేవ చాలా వేస్ట్ అయిపోతుంది మనం చేసేదంతా. అంటే భగవంతుడు తీసుకుంటారు. కానీ ఆ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువుంటుంది. ఆహ్, అది మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఈరోజు ఈ 2 శ్లోకాలు 49, 50. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. లేదంటే మనం సెషన్ మూసేయొచ్చు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు భాగవతం శ్లోకాలు చెప్పారు కదా! 4థ్ క్యాంటో. 24థ్ చాప్టర్ మాతాజీ. 24థ్ చాప్టర్ 47, 48. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం.